నమస్కారం. నేను సుబ్బారెడ్డి మాట్లాడుతాను. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయి, తాను చట్టబద్ధ పాలనకు ప్రతినిధిననే విషయం మర్చిపోయి చట్ట వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయడం, సాక్షాత్తు కలెక్టర్ల ముందే అటవీ శాఖ అధికారులను మందలించడం, వారిని దూషించడం లాంటి మాటలు మాట్లాడడం, ఎగతాళి చేయడం చూస్తే ఏమవుతుంది, మన చట్టబద్ధ పాలన అన్నది మనకు ప్రశ్నార్థకంగా ఎదురు నిలబడుతుంది. నిజంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను పనిచేస్తున్న ప్రదేశంలో ఉన్నటువంటి శ్రీశైలం దేవస్థానాన్ని పరిధిలో అటవీ శాఖ చేసిందని చెప్పబడుతున్న వారు చేయని తప్పుకు వారిపై నిందలు మోపి శిక్షించబడ్డ ఒక సంఘటనను ఆధారంగా చేసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాలు మాట్లాడారు. ఒకసారి ఈ వీడియోను పరికించండి, ఆయన ఏం మాట్లాడో తెలుస్తుంది. వైల్డ్ లైఫ్ శాంక్చురీలో హ్యాబిటేషన్స్ ఉంటే బోర్ వాటర్ కానీ జన్మన్ హౌసింగ్ కూడా శాంక్షన్ ఇవ్వట్లేదు సార్. సో వాట్ ఇస్ ద స్టాండ్? గవర్నమెంట్ ఇచ్చిన జన్మన్ హౌసెస్ సార్, నాకు ప్రోగ్రెస్ రావట్లేదు. బోర్వెల్ కూడా మనం చేయలేకపోతున్నాం సార్. ఆ ఏరియాలో నాకు పాపికొండలో సగం ఇటు వస్తుంది, సగం వేసారు సార్. ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. పాపికొండలో సార్ యాక్చువల్గా సార్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ వీటిలో మనకి జనరల్ గా పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు సార్. అది దాని వే అవుట్ ఏదైనా ఉంటే మేము చూస్తాం సార్. అది ఏదైనా డైవర్షన్ అనేది చేసుకుని కాంపన్సేటరీ ఏరియాకి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి, అనవసరంగా మాట్లాడుతాను. అది మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆడ పెట్టాలి, అప్పుడు వస్తుంది, కరెక్ట్ అయిపోతారు మీరు. అందుకే ఇవన్నీ వచ్చింది, తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల. కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే, మన శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో హౌ యు ఆర్ బిహేవింగ్? ఓకే, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆమె తాను యూపీపీఎస్ పరీక్షలు రాసి కలెక్టర్గా ఎన్నికైన ఆమె, ఒక జిల్లా మేజిస్ట్రేట్ అయిన ఆమె అటవీ చట్టాల గురించి తెలియదనుకోవాలా, తెలిసి కూడా అలా మాట్లాడుతుందనుకోవాలో అర్థం కాదు. ఆమె ఒక విషయం ఫిర్యాదు చేస్తూ తాము ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల కోసం ఏ చిన్న పని చేయాలన్నా అటవీ శాఖ అభ్యంతరాలు చెప్తుందంటూ ఒక ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రికి. దాన్ని ఆధారంగా చేసుకొని దానిపైన సీఎం గారు మాట్లాడుతూ, అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారు, మీ వల్లనే నక్సలైట్లు వచ్చినారు, మీరు ప్రజలకు దూరంగా బతుకుతున్నారు, చూసి చూడనట్టు పోవాలి. ఇటీవల శివరాత్రి సందర్భంగా అడవి మార్గాన పోతున్న భక్తులను ఆపివేయడంతో ఒక్కసారిగా ఎక్కువ మంది భక్తులు శ్రీశైలంలో రావడం వల్ల అక్కడ సమస్య తలెత్తింది. ఇవన్నీ మీరు చేస్తున్న తప్పులు, అటవీ శాఖ చూసి చూడనట్టు వెళ్ళాలి అని చెప్పడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడ మొదట మనము అర్థం చేసుకోవాల్సింది, కలెక్టర్ గారికి 2004 అటవీ హక్కుల చట్టం ఇచ్చిన హక్కులు గిరిజనులకు తెలియవా? తెలియకుండా మాట్లాడుతున్నారా? ఎందుకంటే ఆమె గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసుకోవాలంటే సమస్య వస్తుంది, అక్కడికి నీటి పైపులు వేయించాలంటే సమస్య వస్తుంది, వైద్య ఆరోగ్యంకి అటెండ్ కావాలంటే సమస్య వస్తుంది అంటూ మాట్లాడారు. ప్రధానికి అడ్డంకులు వేస్తున్నారని మాట్లాడారు. వాస్తవంగా అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు తామున్న ప్రదేశంలో నివసించడానికి హక్కు, వారి జీవనోపాధి హక్కు, తర్వాత వాళ్ళకు కావాల్సిన సౌకర్యాల హక్కు, వాళ్ళకు ఉన్నటువంటి సాంస్కృతిక ఆచారాలు సంప్రదాయాలను కాపాడుకునే హక్కు, ఇవన్నీ కూడా దాంట్లో దఖలుపరచబడి ఉన్నాయి. వాటి ప్రకారం శాంక్చురీ ఏరియాలలో అంటే అభయారణ్యాలలో ఉన్న గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ఏదైనా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలంటే ఒక చిన్నపాటి ప్రొసీజర్ను ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ హక్కుల చట్టం ప్రకారం
దక్కలుపడ్డ హక్కులను అమలు చేయడానికి ఓ చిన్న రెగ్యులేషన్ అంతే, అంతకు తప్పితే ఏం లేదు. అటవీ శాఖకు చిన్న ఒక అనుమతి కోసం అప్లై చేయడం, దాని ద్వారా వాళ్ళు దాన్ని సూచించి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే విషయాల మీద వాళ్ళు చిన్న చర్చ చేసి వాటిని శాంక్షన్ చేస్తారు. దాంట్లో అటువంటిది ఎలాంటి తప్పిదాలు ఉండవు. ఆ విషయం కలెక్టర్ గారికి బాగా తెలిసి ఉండాలి. మరి వాళ్ళకు అప్లై చేయడానికి వచ్చిన సమస్య ఏమో ఆ టైం తక్కువ టైంలో ఎక్కువ పని చేయాలన్న దుగ్ధం లాంటి ఇంకోటో తెలియదు. చేయాల్సిన పని చేయకపోగా మళ్ళీ తోటి ఆఫీసర్ల మీద ఫిర్యాదు చేయడం. సాక్షాత్ ముఖ్యమంత్రి మిమ్మల్ని కిడ్నాప్ చేయాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, మిమ్మల్ని మీ గురించి నక్సలైట్లు వచ్చినారు అంటూ మాట్లాడితే ఇక ఎంత స్థాయి అధికారి అయినా అటవీ అధికారి ఏం మాట్లాడగలుగుతారు? నోరు మూసుకోవడం తప్ప. వాస్తవానికి శాంక్చురీ యాక్ట్ అనేది చాలా బలమైన యాక్ట్. ఇప్పుడు పర్యావరణం బాగుంటేనే మనిషి బతుకుంటాడు, మనిషి బతుకుంటేనే అతని సౌకర్యాలు కానీ ఇంకోటి కానీ వాటి ఆలోచన వస్తుంది. అసలు మూలాన్నే మనం కాళ్ళనే నరుక్కుంటే నడక గురించి మాట్లాడడం ఆలోచన చేయడం అని అనవసరం. మన పాదాలని మనమే నరుక్కొని మాకు నడకకి ఆటంకమవుతున్నాయి పాదాలు అంటే దాని అర్థం ఎలా ఉండదో ఇక్కడ అదే అర్థం. అలాగా ఉంది ఇలా పరిస్థితి. దీంట్లో చిన్న విషయాలు కొన్ని మాట్లాడుకోవాలి. వాస్తవానికి శ్రీశైలంలో పాదయాత్రికులు పోనివ్వడం లేదు అన్న ఒక పాయింట్ వచ్చినప్పుడు పోనివ్వడం లేదు అనేది ఏం లేదు. ఎప్పటి నుంచో మధ్యయుగాల నుంచి కర్ణాటక నుంచి శ్రీశైలానికి భక్తులు పాదయాత్రతో వెళ్తున్నారు. దీనికి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా రైట్ ఆఫ్ వే ఇచ్చింది. కాబట్టి ఇక్కడ అటవీ శాఖ అడ్డుకునేదంటూ ఏముండదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు తలెత్తుంటాయి అప్పుడప్పుడు. ఒకటి ఏంటంటే పూర్వం ఎప్పుడో 5,000 మంది 4,000 మంది 1,000 మంది పోయిన రోజులకి ఈరోజు లక్షల్లో పోతున్న జనసంచారానికి చాలా తేడా ఉంది. అందుకోసం కొంత క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంటుంది. అందులోనూ ఇటీవల పులుల సెన్సెస్ అంటారు. సెన్సెస్ అంటే అంచనా అంటారు. ఈ పులుల అంచనా కోసం ఒక షెడ్యూల్ వేసుకున్న తర్వాత ఆ షెడ్యూల్ మధ్యలో శివరాత్రి వచ్చింది. దానిపైన కొంత సెర్చ్ చేయాల్సి ఉండింది, కొంత తెలుసుకోవాల్సి ఉండింది. కానీ అది నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం వచ్చింది, ఎన్టీసీఏ గైడ్లైన్స్ ప్రకారం చేశారు కాబట్టి అదే ఆ టైమింగ్ చూసుకోలేరు. సరే, ఆ మధ్యలో వచ్చింది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అటవీ శాఖ అధికారులు ఎప్పుడంటే అప్పుడు అడవిలోకి జనాలు పోతే ఆ పనికి అడ్డంకి అవుతుందని చెప్పి ఒక లిమిటెడ్ టైం 8 నుంచి 15 అని ఒక టైమింగ్ ఇచ్చారు. వాస్తవానికి ఆ టైమింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వీళ్ళు అటవీ శాఖ వాళ్ళు. ఎందుకంటే భక్తులు శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు వెళ్ళేది 8 నుంచి 15కి వెళ్తారు. 8 నుంచి 15 లోపలనే పోతారు మహాశివరాత్రికి. అది కర్ణాటక భక్తులు కాదు, మన ఆంధ్ర భక్తులే దీనికి వచ్చేది. ఇది కూడా కొత్తగా వచ్చిన ఆచారమే, 30 ఏళ్ళ కిందట లేదు. 30 years నుంచి శివరాత్రికి పోవడం అనేది మొదలైంది. అంతకుముందు ఓన్లీ కర్ణాటక వాళ్ళు మాత్రం పోయేవారు. కాబట్టి ఒక్కసారి వీళ్ళు ఆపడం వలన ఆగిపోయారు అనే దానికి అర్థం లేదు. ఎందుకంటే 6వ తేదీ నుంచి కూడా జనాలు పోతున్నారు. 6వ తేదీ 1000 మంది పోయినారు. 7వ తేదీ ఇంకొద్దిగా ఎక్కువ పెరిగింది. 8 నుంచి కొంచెం ఆ రోజు సండే కావడంతో, మరుసటి రోజు సండే కావడంతో కొంచెం బాగా ఎక్కువ పోయారు. ఈ విషయం మీద ఈ పౌర యంత్రాంగానికి సరైన ఆలోచన, సరైన ముందస్తూపు లేకపోవడము, అక్కడ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. దాదాపు 7 లక్షల మంది వస్తారు అనుకున్న చోట కనీసం ప్రతిరోజు 2 లక్షలకు పైగానే శ్రీశైలంలో ఉంటారు అనుకున్నప్పుడు వీళ్ళు చేసిన ఏర్పాట్లు ఏంటివంటే శూన్యం. R&B వాళ్ళు బార్కెటింగ్ సరిగ్గా చేయలేదు. దేవస్థానం వాళ్ళు ఈ స్పెషల్ దర్శనాలు 500 రూపాయల దర్శనాలను తగ్గించుకోలేకపోయారు. శివమాలదారులు ఎక్కువైపోయారు. వీళ్ళ కనీస వసతులు కూడా లేవు. ఇవన్నీ చేయకుండా దాని నుంచి వచ్చిన అన్రెస్ట్లోంచి గొడవ జరిగితే ఫారెస్ట్ వాళ్ళు ఇట్లా ఆపడం వల్ల జరిగిందని వీళ్ళు చెప్పడం, దాన్ని సీఎం దృష్టిలో పెట్టుకొని దాన్ని ఏదో సివిల్ యంత్రాంగాన్ని రక్షించే యత్నమా, మరి దేవస్థానము పాలకవర్గాన్ని రక్షించే యత్నమా తెలియదు. ఒక FDని ఫీల్డ్ డైరెక్టర్, నాగార్జున సాగర్ ఫీల్డ్ డైరెక్టర్ వి విజయ్ కుమార్ అని ఆయన ఒక చక్కటి ఆఫీసరు. ఆయన వచ్చిన తర్వాత ఆయన DFOగా చేసిన టైంలో అడవి బాగా చక్కగా అభివృద్ధి చెందింది. తర్వాత ఇప్పుడు FDగా వచ్చారు, ఇంకా ఎంతో చేస్తారని అందరూ సంబరంగా సంతోషంగా ఉన్న టైంలో ఆయన దీనికి కారకుడుగా భావించి వేరే చోటికి రాత్రికి బదిలీ చేశారు. ఇది జరిగింది. అంటే అడవికి మేలు చేస్తున్నారా నష్టం చేస్తున్నారో తెలియదు.
శివభక్తులకు ఏమన్నా తర్వాతైనా సరైన వసతులు కల్పించారంటే అది లేదు. దీని మీద ఎంక్వైరీ లేదు. దీని మీద నిజంగా అంటే అటవీ శాఖ వాళ్ళు తప్పులు చేశారనుకుంటే వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ కూడా అడగాల్సింది. ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ లేదు. ఆయన ఈ కారణం చేతనే బదిలీ చేసినామని కూడా ఎక్కడ రాయలేదు. ఎందుకంటే రాస్తే వాళ్ళు కూడా రిటర్న్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అక్కడ జరగలేదు. వాస్తవానికి జరిగింది ఏంటంటే విజయ్ కుమార్కు దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో 5, 6 ఆ ప్రాంతంలో రాజస్థాన్లో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అనే ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. దేశంలో ఉన్న 58 టైగర్ రిజర్వ్స్ పెద్దపుల్ల అభయారణ్యాలకు సంబంధించిన ఫీల్డ్ డైరెక్టర్లను అక్కడ సమావేశాన్ని పరిచారు. అక్కడ ఆ సమావేశానికి ముఖ్య ఇదేంటంటే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక గైడ్లైన్స్ ప్రకారం ఈ శాంక్చురీస్లో ప్లాస్టిక్ ఎక్కువైపోయింది. ఈ ప్లాస్టిక్ను కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నారు. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు ఎలా ఉండాలంటే తాము ఏర్పాటు చేసిన ఒక కమిటీ ఆయా శాంక్చురీలను సందర్శించినప్పుడు సంతృప్తిగా ఉంటే ఓకే, సంతృప్తిగా లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలను పైన ఫైన్ వేసే అవకాశం ఉంది. అలాగే అక్కడ అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ విషయంపైనే కేంద్ర మంత్రి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో మన తెలుగు ప్రాంతాల ఫీల్డ్ డైరెక్టర్లు ఒక అప్పీల్ చేశారు మంత్రికి. అయ్యా, మాకు టైం కొంచెం ఎక్కువ ఇవ్వండి మొత్తం క్లీన్ చేసుకోవడానికి. ఎందుకంటే మా ఏరియాలో శివరాత్రి సందర్భంగా పలు ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు భక్తుల సందడి ఎక్కువ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మేము ప్లాస్టిక్ను కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. కొంత టైం ఇస్తే క్లీన్ చేస్తామంటే సాక్షాత్తు బీజేపీ ప్రభుత్వానికి చెందిన ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయి అనుకుంటున్న కేంద్ర మంత్రి చెప్పిన విషయం ఏమిటంటే అలా ఎట్టి పరిస్థితుల్లో టైం ఇవ్వడం జరగదు. భక్తులు భక్తులే, వారి మార్గం వారిదే, మీ పని మీదే. ప్లాస్టిక్లు కనపడితే మీ పైన చర్యలు తీసుకోబడతాయి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. ఇంత చక్కగా వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని అమలు చేయడం కోసము కొంత చిన్నపాటి ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని మొత్తం వ్యవస్థ ఆ రోజు తలకిందులు అయిందన్న కారణం ఫారెస్ట్ వాళ్ళ మీద వేస్తే ఇక పర్యావరణాన్ని రక్షించే వాళ్ళు ఎవరు? నేను చిన్న విషయాలకు శిక్షలు వేస్తే వాళ్ళు ఎలా పనిచేస్తారు? అటవీ శాఖ అంటేనే కోటిమోపుతో నడుస్తుంటుంది. హ్యూమన్ అండ్ వైల్డ్ కాన్ఫ్లిక్ట్ విపరీతము. ప్రజలకి అటవీ శాఖకు మధ్యన ఎన్నో ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా చంద్రబాబు లాంటి విజనరీ అని ఆయన చెప్పుకుంటాడు కాబట్టి ఆయన కొంచెం ఆధునిక మానవుడిలా ఆలోచన చేయాలని చెప్పి ప్రజల తరపున ఆయన కోరడం జరుగుతుంది. కలెక్టర్లు కూడా చట్టాలను కొంచెం స్పష్టంగా అర్థం చేసుకొని తాము ఏమి పాలకులకు ఏమి ఫిర్యాదు చేయాలి, ఏమి డిమాండ్ చేసి సాధించుకోవాలని తెలుసుకుంటే మంచిదని కోరుతున్నాను. నమస్కారం.